సరిగ్గా 100 ఏళ్ల నాటి మాట. ఒకానొక ఊరిలో కోరికలు తీర్చే చెట్టుండేది. ఆ చెట్టుకి నీళ్లు పోసి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. ఓ రోజు ఓ వ్యక్తి చెట్టు దగ్గరికి వచ్చి, ఓ చెట్టు, నాకు చాలా డబ్బు కావాలి అని అడుగుతాడు. అలా అడిగిన వెంటనే తన ముందు ఒక డబ్బు మూట ప్రత్యక్షమైపోతుంది. ఆ వ్యక్తి చెట్టుకి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అందరూ ఆ చెట్టుకి నీళ్లు పోసి వారి వారి కోరికలు తీర్చుకునేవాళ్లు. ఎంతోమంది పేదవాళ్లు ఇలా వారి అవసరాలు ఈ కోరికల చెట్టు ద్వారా తీర్చుకునేవారు. కాని కొన్నాళ్లకి కోరికలు తీర్చే చెట్టు ముసలిదైపోయింది. పాపం దాని శక్తులన్నీ నశించిపోయాయి. ఇప్పుడది ఎవరి కోరికలు తీర్చే స్థితిలో లేదు. ఇలా ఉండగా ఓ రోజు ఒక ఆవిడ ఆ చెట్టు దగ్గరికి వచ్చి, నాకు తినడానికి ఏదైనా కావాలి అని అడిగింది. కాని ఆ చెట్టు ఆమె కోరిక తీర్చలేకపోయింది. పాపం ఆవిడ నిరాశగా వెళ్ళిపోయింది. ఇది చూసిన చెట్టు చాలా బాధపడి తనలో తానే ఇలా అనుకుంది, ఏదైనా మాయ జరిగి నా శక్తులు నాకు తిరిగొస్తే ప్రజల కోరికలు తీర్చగలిగేదాన్ని. వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్లడం నాకేమీ నచ్చడం లేదు. భగవంతుడా, నా శక్తులన్నీ నాకు తిరిగి ఇచ్చేస్తే నీకు చాలా రుణపడి ఉంటాను అంటూ చెట్టు ఏడవడం మొదలుపెట్టింది. ఇంతలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చెట్టును చూసి, ఏమైంది చెట్టు, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. దేవుడా, నా శక్తులన్నీ కోల్పోయాను. నేను ఎవ్వరి కోరికను తీర్చలేకపోతున్నాను. దయచేసి నాకు సహాయం చెయ్యండి. ఒక ఉపాయం ఉంది, కానీ అది చాలా కష్టమైనది. ఇక్కడ నుండి అడవికి చాలా దూరంలో ఒక మాయా బావి ఉంది. అందులో నుంచి నీళ్లు తెచ్చి నీకు పోస్తే నీ శక్తులన్నీ నువ్వు తిరిగి పొందగలవు. కాని ఆ నీళ్లెవరు తెస్తారు, అది మాత్రం నువ్వే ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుండి దేవుడు మాయమైపోయాడు. చెట్టు చాలా నిరుత్సాహపడిపోయింది. ఎందుకంటే చెట్టు నడుచుకుంటూ బావి దగ్గరికి వెళ్లలేదుగా. పాపం ఏడుస్తూ ఉంది. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఆ చెట్టు ఏడుపు విని వెనక్కి వచ్చాడు. ఏమైంది కోరికల చెట్టు, ఎందుకలా ఏడుస్తున్నావ్ అని అడిగాడు. ఆ చెట్టు తనకి జరిగిందంతా చెప్పింది. ఆ వ్యక్తి చాలా సమర్థుడు. ఎలాగైనా ఆ చెట్టుకి సహాయం చేయాలి అనుకుంటాడు. నేను నీకు తప్పకుండా సహాయం చేస్తాను. చెప్పు, నేనేం చెయ్యాలో? ఈ అడవికి దూరంగా ఒక మాయా బావి ఉంది. అక్కడ నుంచి నీళ్లు తెచ్చి నాకు పోయాలి. అప్పుడు నా శక్తులన్నీ తిరిగి నాకు లభిస్తాయి. ఇవన్నీ విన్న ఆ వ్యక్తి అక్కడి నుండి నేరుగా అడవికి బయలుదేరాడు. అలా నడుచుకుంటూ ఆ మాయాబావి దగ్గరికి చేరుకున్నాడు. వెంటనే అక్కడ ఆ బావిలోంచి నీళ్లు తోడి ఒక బాటిల్లో నింపుకున్నాడు. ఎంతో సంతోషంగా ఆ నీళ్లు తీసుకుని చెట్టు దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తిని చూస్తూనే చెట్టు కూడా చాలా సంతోషించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి బాటిల్లో ఉన్న నీళ్లని చెట్టు మొదల్లో పోయగానే ఒక అద్భుతం జరిగింది. ఆ చెట్టు పోగొట్టుకున్న శక్తులన్నీ తిరిగి తెచ్చుకుంది. చెట్టు ఎంతో సంతోషంతో ఆ వ్యక్తికి బంగారు నాణేల మూటను ఇచ్చింది. చెట్టుకి ధన్యవాదాలు తెలుపుకుని ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఒక ఆవిడ అక్కడికి వచ్చింది. పాపం ఆవిడ చాలా ఆకలిగా ఉంది. తినడానికి ఏమీ దొరకలేదు. చెట్టు ఆమె ఆకలిని తెలుసుకుని తనకున్న శక్తితో ఆహారాన్ని తెప్పించింది. ఆవిడ కడుపు నిండా తిని చెట్టుకి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయింది. చెట్టు కూడా ఆమె ఆకలిని తీర్చినందుకు చాలా సంతోషించింది. ఇప్పుడా చెట్టు చాలా ఆనందంగా కూడా ఉంది. ఎందుకంటే అది అందరి కోరికలు తీర్చగలుగుతుంది, ఇంకా సహాయం కూడా చేయగలుగుతుంది. చూశారుగా పిల్లలు, ఈ కథ ద్వారా మీకు ఏమర్థమైంది? ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి, సాటి మనిషికి మనకు చేతనైన సహాయం చేయాలి.